ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 చిట్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకుంటే ఇట్లా వాటర్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు టమాటాస్ వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. టమాటా మంచిగా మగ్గే వరకు. ఇలా టమాటా మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో 1 స్పూన్ సాంబార్ పొడి, 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మేమైతే దోశలో నైట్ డిన్నర్కి తిన్నామండి. రైస్లోకైనా చాలా బాగుంటుంది. కీమా దోశ లెక్క అట్లా డిన్నర్లో తినచ్చు, బ్రేక్ఫాస్ట్లో తినచ్చు. మనం చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ కర్రీతో టేస్ట్ చేసాము సండే నైట్ డిన్నర్. చాలా యమ్మీ ఉంది.